రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కార్యాలయం వద్ద గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. అడ్డుకోబోయిన కార్యాలయ సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన నరేందర్ అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నంబూరు శంకరరావు కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. మళ్లీ ఉద్రిక్తతలు పునరావృతం కాకుండా పటిష్ట నిఘా పెట్టారు. మరోవైపు ఈ దాడిని వైసీపీ నాయకులు ఖండించారు. అధికార పార్టీ కార్యకర్తలే దాడులు చేశారంటూ ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు మరింత పెరిగాయని, పరిస్థితులు ఇలానే ఉంటే తాము తిరగబడతామని మాజీ మంత్రి అంబటి హెచ్చరించారు. ఇప్పటికే చాలా సహించామని, ఇక నుంచి ఒప్పుకోమన్నారు. అధికారం ఉందని మిడిసిపడితే మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు మరోసారి తలెత్తాయని చెప్పుకోవచ్చు. ఏదైతే పెదకూరపాడు నియోజకవర్గం సంబంధించి మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఫ్లెక్సీల వివాదం కొంత ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఆయన ఫ్లెక్సీలు తొలగించినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా ఈ వివాదానికి పెద్ద గొడవ అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య, అటు టీడీపీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే పెదకూరపాడులో ఫ్లెక్సీల చింపిన తర్వాత అటు గుంటూరు నగరంలోనే ఆయన కార్యాలయం దగ్గరికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తి టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా చింపుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ నరేంద్ర జగదీష్ అనే వ్యక్తి అడ్డుకున్నటువంటి నేపథ్యంలో కూడా కర్రలతో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే క్లియర్ కట్ గా కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో కూడా అటు వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా దాడులు చేయటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది, గత 7 నెలల నుంచి కూడా ఇదే విధ్వంసం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇలానే కొనసాగితే ఈ దాడులు ఆపకపోతే ఖచ్చితంగా రెడ్ బుక్ మీకు శాపంగా మారుతుందంటూ కూడా ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీనిపైన మాజీ ఎమ్మెల్యే కూడా స్పందించారు. ఏదైతే మరి అతి దారుణంగా నడి రోడ్డు పైన తీవ్ర స్థాయిలో దాడులు చేయటం, అదేవిధంగా ఫ్లెక్సీలు చింపేసినటువంటి నేపథ్యంలో కూడా మరి ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదంటూ కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఘర్షణ వాతావరణం తర్వాత అటు పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఏదైతే మరి సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి బైకులకు సంబంధించి ఏదైతే మరి 85, 76 ఒక బైక్ ను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బైక్ ఆధారంగా కూడా ఎవరెవరు అక్కడికి వచ్చారంటూ కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన అటు వైసీపీ ఈ రోజు ఎస్పీని కలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ ద్వారా ఎవరైతే దాడి చేశారో వారిని గుర్తించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనిపైన టీడీపీ కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పూర్తిగా ఎటువంటి దాడులు లేనటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా పల్నాడులో ఘర్షణ వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్.